బండి భగీరథ్ బెయిల్ పైన పరీక్షలు అయితే రాస్తా ఉన్నాడు. ఇక ఆ బెయిల్కు సంబంధించినటువంటి విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎక్స్ వేదికగా చాలాసార్లు బండి భగీరథ్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక బండి భగీరథ్ బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి విషయాన్ని కూడా తన యొక్క ఎక్స్ వేదికగా చెప్పినటువంటి సందర్భం చూసాం. మనతో పాటుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సార్, ప్రధానంగా ఎట్లా ఉంది బండి భగీరథ్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తీరు, తను ఇప్పుడు పరీక్షలు రాస్తున్నారా ఎట్లేదా, అసలు ఏం కనబడతా ఉంది? నాకుండే సమాచారం మేరకు అతను పరీక్షలు రాస్తున్నాడండి. నిజాలు మాట్లాడాలి, ఏ మాట కా మాట చెప్పాలి. కానీ ఈ విషయంలో ఆయన పరీక్షలు రాయడంలో నేను స్వాగతిస్తున్నా. ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్ తను చదువుకోవాలనుకుంటున్న విషయంలో నేను స్వాగతిస్తున్నా. నిజంగా ఆయన బాగా చదువుకోవాలి, ఆయన డిగ్రీ కూడా తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ చట్ట ప్రకారం పోక్సో నిందితుడికి బెయిల్ ఇచ్చేటప్పుడు బాధితురాలకి చెప్పాలి. ఎందుకంటే బాధితురాలు చాలా భయకంపితురాలు అయి ఉన్నది. అదేవిధంగా ఒకవేళ అతను ఎగ్జామే రాయాలనుకుంటే మహీంద్రా యూనివర్సిటీ పోయి డైరెక్ట్ ఏం చేయాలి, జైల్లోనే ఒక సెంటర్ పెట్టచ్చు. ఒక్కడే కదా అతను పెట్టచ్చు. లేదు ఆ జైల్లో పెట్టడం వీలు కాదు అని అనుకుంటే అతన్ని పోలీసు పహారాలో మహీంద్రా యూనివర్సిటీకి తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించి మళ్ళీ జైలుకి పంపించాలి. కానీ ఇందులో ఏవి జరగలే. జైల్లోకి పోయి మహీంద్రా యూనివర్సిటీ ఎగ్జామ్ పెట్టలే. అదేవిధంగా అతన్ని పోలీసు పహారాలో తీసుకుపోలే, అతన్ని మళ్ళీ తీసుకుపోయి జైల్లో పెట్టలే, ఏవి చేయలే. అది కాకుండా ఉల్టా ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ తనకి వైవా ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు కూడా బయటికి తీసుకురావాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మాకు అనిపిస్తున్నది. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిజంగా ఏమైనా వాదించిండా అనేది నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఇవాళ మేము అడుగుతున్న ప్రశ్నలను కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగాల్సి ఉండే. ఇతని వల్ల సభ్య సమాజానికి ప్రమాదం ఉన్నదన్న విషయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సి ఉండే, అది తీసుకురాలేదు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర మీద కూడా మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. వీటి మీద కూడా మేము డైరెక్టెడ్ ప్రాసిక్యూషన్కి రాస్తామని అనుకుంటున్నాం. ఎందుకు బాధితురాల పక్షాన అక్కడ అడ్వకేట్ పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు? ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పీపీఏ మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బాధితురాలు తన పెట్టుకోవచ్చు, బాధితురాలు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకు పెట్టుకునే పరిస్థితిలో వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు భయకంపితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వమే చూసుకోవాలి. ప్రభుత్వం డైరెక్టర్ ఉమెన్ సేఫ్టీ ఉంది, డీజీ ఉమెన్ సేఫ్టీ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా పెట్టవచ్చు. వాళ్ళందరూ పోయి బాధితురాలి పక్షాన వాళ్ళ వాదనలు గౌరవ న్యాయమూర్తికి వివరించవచ్చు. ఓకే, తొలి వెలుగు మహీంద్రా యూనివర్సిటీని తెలుసుకుంటే బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవే నోటిఫికేషన్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మీరేమైనా ఎంక్వైరీ చేశారు? అసలు ఎలాంటి పరీక్షలు నడుస్తూ ఉన్నాయి, ఈ 2 రోజులు 3 రోజులలో ఎలాంటి పరీక్షలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారు? బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ నడవచ్చు, మేము దాన్ని నో అంటలేము. నేను ఇప్పుడు కూడా చెప్పినాను, ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఒక విద్యార్థి తను పాస్ కావాలనుకుంటే తను సపరేట్గా ఎగ్జామ్ పెట్టడం నేను వ్యతిరేకించడం లేదు. కానీ ఆ ఎగ్జామ్స్ మహీంద్రా యూనివర్సిటీలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. జైల్లోనే పోయి మహీంద్రా యూనివర్సిటీ పెట్టొచ్చు కదా. వస్తే ఒక పెట్టేది ఉంటే పోలీసు పహారాలో తీసుకురండి, మళ్ళీ తీసుకుపోయి జైల్లో పెట్టండి. ఆయన మళ్ళీ ఇవాళ రాత్రి ఆయన ఎక్కడ ఉంటాడు? వాళ్ళ నాయన దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర మంచిగా ఇంట్లో ఉంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు అట్లా. దాని తర్వాత 10 రోజుల తర్వాత వైవా ఎగ్జామ్ ఉంది అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ లాయర్ పోయి మళ్ళీ మాకు వైవా ఉంది, మళ్ళీ 10 రోజులు ఎక్స్టెండ్ చేయమంటారు ఇంటరిమ్ బెయిల్. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రభుత్వము సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? 100% మొదటి నుంచి ప్రభుత్వము బండి సంజయ్ పట్ల, బండి సంజయ్ కుమారుడి పట్ల పూర్తిగా ఉదాసీనతతోని, సానుభూతితోని వ్యవహరిస్తున్నది. నిజానికి ప్రభుత్వం బాధితురాలి మీద వివక్షతో చూపుతున్నది, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. బాధితురాలని నిందితురాలుగా చూస్తుంది ఈ సమాజం, ఈ ప్రభుత్వం. సో అందుకొరకే మేము చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నంతకాలం ఈ అమ్మాయికి న్యాయం జరగదు. బెయిల్ వచ్చిన తర్వాత అమ్మాయితో కానివ్వండి, ఆ అమ్మాయి తల్లితో కానివ్వండి, ప్రవీణ్ కుమార్ మాట్లాడిండా? అసలు దానికి సంబంధించిన సమాచారం వాళ్ళు షాక్లో ఉన్నారు. వాళ్ళు అనుకోలేదు వీడికి బెయిల్ వస్తుందని. నిజంగా చెప్తున్నా, భయంలో ఉన్నారు వాళ్ళు. నిజంగా చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఎవరైనా పోయి అడిగితే కదా వాళ్ళ బాధలు తెలుసుకునేది. ఒక్కరు పోయి అడగడం లేదు. ఒక్కరు కూడా పోయి మీరు ఏమనుకుంటారు, మీకు ఏం కావాలని అడగట్లేదు. ఎక్కడ తెలుస్తుంది? అంటే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది కదా, కూకట్పల్లికి సంబంధించినటువంటి ఒక డీసీపీని పెట్టామని. కూకట్పల్లి డీసీపీకి కేవలం దీన్ని సూపర్వైజ్ చేయమని చెప్పారు అంతే. సిట్ ఏర్పాటు చేయలేదు. సిట్ ఏర్పాటు చేస్తే దానిలో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, స్పెషల్ పీపుల్ ఉంటాడు, దానికి ఒక జీవో వస్తుంది, 5-6 మంది అధికారులు ఉంటారు. ఒక పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ మోహన పడేసి నువ్వు ఇన్వెస్టిగేట్ చేసుకొని చెప్పి ఏదో నార్మల్ కేసు లాగా చూస్తున్నారు. ఓకే, ఎలాంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయకుండా మరి పీపీ అక్కడ ఏం ప్రజెంట్ చేస్తాడు? అసలు కనీసం ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదని మీరు చెప్తా ఉన్నారు కదా.
మా ప్రశ్న కూడా అదే. మరి అమ్మాయి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే 161 రికార్డ్ చేసి ఉంటే వాటి కాపీలన్నీ కూడా ఆ అమ్మాయికి ఇవ్వాలి, ఆమె హక్కు అది. పీపీ ఇప్పించాలి. పీపీ ఇప్పించకుండా ఆ అమ్మాయిని మొత్తం కూడా చీకట్లో పెట్టి మేము చేసుకుంటాం, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇన్స్పెక్టర్లను అడిగినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ లేదు. అసలు ఈ కేసులో ఇంట్రీమ్ బెయిల్ అనేది సాధ్యమేనా వేరే వాళ్ళకి? అంటే ఏం చెప్తారు, ఒక పోలీస్ శాఖలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇలాంటి కేసులలో ఇంట్రీమ్ బెయిల్ అనేది ఉందంటారు? శ్రీనివాస్ గారు, అంత ఈజీ కాదు. ఇది చాలా హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే బాధితురాలను భయకంపితులను చేసిన కేసు. ఈ కేసును పూర్తిగా ఏమంటారు, రూపుమాపే విధంగా మొదట్లో కుట్ర బనిన కేసు. ఈ కేసులో ఆచితూచి వ్యవహరించాల్సింది న్యాయమూర్తి. కానీ న్యాయమూర్తిని మేము అడగడానికన్నా ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడుగుతాం. ఎందుకంటే చట్టం ముందర అందరూ సమానులే, చట్టానికి దానికి ఉండే రాజ్యాంగపరమైన స్వాతంత్రం ఉంటుంది. మేము అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడుగుతాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి వాదనలు వినిపించింది అనేది మాకు కావాలి. రెండోది, దీంట్లో బెయిల్ ఆర్డర్ మాకు ఇవ్వద్దు, కానీ బాధితురాలకైతే ఇవ్వాలిగా బెయిల్ ఆర్డర్. మరి ఆమె కూడా ఎందుకు ఇస్తలేరు? మీరు A2 A3 కింద ఇంకో ఇద్దరిని చేర్చాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకోసం? వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? ప్రూవ్ చేయగలుగుతామంటే ఆ అమ్మాయి మొట్టమొదట అమ్మాయి తల్లి ఇచ్చిన కంప్లైంట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి, కరెక్ట్. అదేవిధంగా ఆ అమ్మాయి పోలీసులకు ఇచ్చిన మొదటి వాంగ్మూలంలో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆ అమ్మాయి మేజిస్ట్రేట్ ముందర ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. ఓకే. అదేవిధంగా అమ్మాయి తల్లి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, అందులో కూడా వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. కనీసం ఫార్మాలిటీ కోసమన్నా వీళ్ళకు నోటీస్ ఇచ్చి వీళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించాలి. ఇప్పుడు సెట్ కేసులో ట్యాపింగ్ కేసులో 350 మందిని రోజు ఒక వెబ్ సిరీస్ లాగా నోటీసులు ఇవ్వడం, వాళ్ళని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు, హై ప్రొఫైల్ పీపుల్ ఇంక్లూడింగ్ బండి సంజయ్ గారిని. మరి ఈ విషయంలో ఎందుకు బండి సంజయ్ గారిని పిలిపించట్లేదు? ఎందుకు పిలిపించట్లేదు? అదే నేను అడుగుతాను. బండి సంజయ్ గారికి కూడా నోటీస్ ఇవ్వాలి. సరే, ఆయన అమాయకుడా కాదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోండి. ముందు ఆయనకు నోటీస్ ఇచ్చి ఏంది మీ మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, ఓకే ఆయన నిజం చెప్తాడు అనుకోండి, ఆయన మీద లై డిటెక్టర్ పెట్టాలి. లై డిటెక్టర్ కూడా పెట్టి ఆయన మీద. మీరేమో నోటీసులు కనీసం ఇచ్చి పిలవాలంటున్నారు. బండి సంజయ్ ఏమో మీడియా అందరికీ ఒక నోటీసులు పంపించిండు, తన పేరే తీయద్దు, ఎక్కడ కూడా బండి భగీరథ్ గురించి మాట్లాడేటప్పుడు అంటూ. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మొత్తం వాయిస్ వరుస కనబడుతుంది. బండి సంజయ్ గారికే వదిలేస్తున్నాను నేను. బండి సంజయ్ గారు మీడియాకు నోటీసు ఇచ్చిండ్రు. ఆ బండి భగీరథ్ నా కొడుకే కాదు, వాడికి నాకు సంబంధం లేదనే స్థాయికి ఒక తండ్రి దిగజారిందంటే అది బండి సంజయ్ గారికి వదిలేస్తున్నాను. అది దాని మీద నేను కామెంట్ చేయకూడదు. అది ఆయన ఏ ముఖం పెట్టుకొని అలా ప్రజల ముందర కోసం. మేము గర్వంగా చెప్పుకుంటాం, మా నాయన బీఆర్ సవారన్న, మాది ఆలంపూరు, మేము ఆ బస్తీలు ఉంటాం, ఈ బస్తీలు ఉంటాం అని చెప్పుకుంటాం. సో మా నాయన కూడా నా కొడుకు ప్రవీణ్ కుమార్ అని ధైర్యంగా చెప్పుకుంటాడు. కానీ ఇవాళ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నాకు సంబంధం లేదు, నా కొడుకే కాదని డిజైన్ చేసుకున్నాడు అంటే అది ఆయనకే వదిలేస్తున్నాను. నేను దాని గురించి కామెంట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఆ బాధితురాలకి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు పీపీ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు, బండి భగీరథ్ కేసు సంబంధించి ఎట్లా మీ యొక్క ముందస్తు పోవడానికి ఉంటుంది? నిజానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ బాధితురాలకి సపోర్ట్ చేస్తుంది, ఇంకెవరు చేయట్లేదు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో వచ్చిందా? లేకపోతే ఎవరు మీనాక్షి నటరాజన్ వచ్చి మాట్లాడిందా వీళ్ళ గురించి? లేకపోతే ప్రియాంక గాంధీ మాట్లాడిందా? మాట్లాడలే కదా. అక్కడ మాధవీలత మాట్లాడిందా? లేకపోతే బంగారు శృతి మాట్లాడిందా? లేకపోతే ఎవరు ఝాన్సీ రెడ్డి మాట్లాడిందా? రాణి రుద్రమదేవి మాట్లాడింది? ఎవరు మాట్లాడాలి? బీజేపీ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు. ఆ అమ్మాయిని వెలివేసినట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ మేము హక్కున చేర్చుకున్నాం అమ్మాయిని. ఎందుకంటే ఎవరైనా అమ్మాయి రేపొద్దున మనకు కూడా కావచ్చు. బీజేపీ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, పోలీసు వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఏ బిడ్డకైనా జరగవచ్చు. వాళ్ళ మీద అత్యాచారం జరిగితే మన కుటుంబ గౌరవం దెబ్బతింటుంది అని చెప్పి నోరు మూసుకొని కూర్చో, అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి అట్లా కూర్చోవద్దనే మేము ఇది బయటపడాలి. నిందితులకు శిక్ష పడాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి. లైఫ్ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది ఇలాంటి కేసుల్లో అన్న విషయం తెలవాలని మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నమాట. మొత్తం మీద తను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను, బీఆర్ఎస్ పార్టీ కూడా బాధితురాల పక్షాన ఉంటుందనేటువంటి మాటని చెప్తూనే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు మాకు కొట్లాట కొనసాగుతుందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.